My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ సమయంలో ఉన్న పాటన మీ పాస్ అనేది వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు తండ్రి. ప్రభా, మరి దినమున ప్రత్యేకమైన దినాల్లో మేము ఉంటుండగా అయ్యా, ఒక పాట ద్వారా, అలాగే ఆరాధన ద్వారా, అలాగే వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ప్రతి దినము దర్శిస్తున్నట్టుగానే ఈ రోజు కూడా మమ్మల్ని దర్శించండి. వింటున్న ప్రతి బిడ్డని, ఆరాధనలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని మీరు దర్శించండి, అభిషేకించండి అయ్యా. అయ్యా అని అభిషేకం ప్రతి కాడిని విరిచేస్తున్నట్టుగా ప్రభా పాట పాడుతుండగా నీ సన్నిధి కాంతి ప్రభా నాయనా బిడ్డల్ని తాకులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు 16వ దినముగా ఉంటుండగా దేవునికి మహిమ కలుగును గాకండి. ఈ 16వ దినమున మరి దేవుడు మనకిస్తున్న పాటని పాడుకొని మరి దేవుని మహిమ పరచుదాం. మరందరూ నాతో పాటుగా ఏకీవించవలసిందిగా దేవుని పేరిట కోరుతున్నాను. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే, నీ సన్నిధిలో నీ పొందుకోరినే స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే, నా తనువందున
శ్రమలు సహించిని వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటేనా ఆత్మీయానుభవమే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటేనా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దేవునికే మహిమ కలుగును కాకండి. నిజమే కదండి, ఆయన మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే, ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా. నిజమే, ఎందుకోసమో మరి ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. అవునండి, తిమోతి రాసిన పత్రికలో మరి చక్కటి మాట ఉంటుంది ఒక దగ్గర, ఏంటంటే ఇదిగో ఆయన మనల్ని సొంతం చేసుకోవడానికి, మనల్ని ఆయన సొత్తు చేసుకోవడానికంట. హల్లెలూయా, చక్కటి మాట కదండి. ఆయన రక్తం కార్చి ఉన్నాడు, ఆయన వెల చెల్లించి ఉన్నాడంట. హల్లెలూయా, సొత్తుగా చేసుకోవడానికంట. చూడండి, ఆ సొత్తు చేసుకుని మనల్ని ఆయన కొరకు ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రణాళికలో మనల్ని నిలబెట్టుకున్నాడు. నిజంగా ఆరాధన చేద్దామా కాసేపు. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, ఆయన మన పట్ల కలిగి ఉన్న మరి గొప్ప ఆలోచనను బట్టి ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ, ఆయనకి తప్ప ఎవరికండి ఆరాధన, ఆయనకి తప్ప మనం ఎవరికి చెల్లించగలమండి. ఆయనే నిజంగా మరి ఆరాధనకి యోగ్యుడు కాబట్టి చెల్లిద్దామా. థ్యాంక్ యూ జీసస్. ఈ కాబాలా నా మా షరా నా కాసికా తూరి హలబా. భాషల వరం ఉన్న వాళ్ళు దయచేసి భాషలోనే ప్రార్థన చేయండి. మీరు భాషల్లో ప్రార్థన చేయలేకపోతే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండండి. నాతో పాటుగా ఏకీభవించండి. నేను ప్రార్థన చేస్తే మీరు ఏదో చూడడం కాదు, కానీ ఆయన సన్నిధి మీ పైన దిగి వస్తుంది కాబట్టి మీరు నోర్లు తెరవండి. మీరు ఎక్కడున్నాను, కూర్చున్నాను, నిల్చున్నాను, మీరు మోకరించగలిగితే మోకరిస్తూ, లేని స్థితిలో ఉన్న వారు కూర్చొనైనా సరే మరి ఆరాధనలో ఏకీభవించండి. నా దేవా, నా తండ్రి, నీకు స్తోత్రం. అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, నీకు స్తోత్రం. రీఖాబా షరా నా కాసికా తూరి కలబా. మా దేవా, మా తండ్రి, నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగునగాక. మనం పాట పాడుకున్న రీతిగా నిజమే కదండి, ఒక్కసారి ఆలోచన చేద్దామా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎందుకు ఆయన సొత్తుగా మార్చబడ్డాము. మరి వాక్యం చెప్పినట్టుగా ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి తనైతే బలియాగంగా మారిపోయాడు. హల్లెలూయా. ఎందుకోసం అంటే కేవలం ఆ సిలువ. మనం సిలువ ధ్యానాలు చేస్తున్నాం అంటే గుడ్ ఫ్రైడేకి ముందుగా ఆయన సిలువ కార్యాల్లో ఉన్న సత్యాల్ని, మర్మాల్ని మాత్రమే కాదు, కానీ ఎందుకోసము ఆయన చేసి ఉన్నాడు, ఎందుకోసం అంత త్యాగం చేసి ఉన్నాడు అంటే అన్నిటికీ పునాది ఒక్కటే అండి, ఆయన ప్రేమ. హల్లెలూయా. ఆదాము మరి తను చేసిన తప్పు వలన, అవ్వ తను చేసిన పొరపాటు వలన మరి పాపాన్ని వాళ్ళ శరీరంలోనికి
పరచడానికి మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా మరి రక్తం అపవిత్రపరచబడింది కాబట్టి యేసు రక్తము చిందించబడితేనే, అంటే పాపము లేని రక్తము ప్రోక్షిస్తేనే ఆ పాపము కలిగిన రక్తము శుద్ధీకరించబడుతుందంట. అంటే మన రక్తము, మన ప్రాణము మన రక్తంలో ఉంటుండగా ఆ రక్తము మరి పాపమైపోయిన ఆ రక్తము పరిశుద్ధపరచబడాలంటే ఏమి కావాలి అంటే మరి పరిశుద్ధమైన రక్తంతోనే మరి మన ప్రాణాత్మ దేహంలో శుద్ధీకరించబడతాయని మన వాక్యములో మనం ధ్యానించినట్టుగా ఆయన మనల్ని సొత్తుగా కూడా చేసుకున్నాడు. ఎందుకోసం అంటే పరిశుద్ధపరచడానికి. ఆయన ప్రణాళికలో మనల్ని నింపుకున్నాడు, ఆయన ప్రణాళికతో మనల్ని నింపుతున్నాడండి. అవును, ఆయన లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? నిజంగా చెప్పాలంటే ఒకసారి ఆలోచించేద్దామా? అనాది ప్రణాళిక లేకుండా మనల్ని అయితే దేవుడు ఎన్నుకోలే. భూమికి పునాదులు వేయక ముందుగానే, తల్లి గర్భంలో పెట్టక మునుపుగానే నిన్ను నేను ఏర్పాటు చేసుకుని ఉంటిని అని చెప్పేసి ఒక ఇర్మియా భక్తుడితో అని కాదు, ఒక ఏషియా భక్తుడితో అని కాదు, మరి ఆ ఇజ్రాయెలీయులతో అని కాదు, కానీ గర్భఫలమైన ప్రతి బిడ్డతో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్రణాళిక నుండి తొలగిపోతున్న వారము ఎవరమే ఉన్నామంటే మనమే. తెలియకుండా అండి, తెలిసి కొంతగా దూరం అయిపోతున్నాం, తెలియకుండా పూర్తిగా దూరం అయిపోతున్న వారు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన అనాది ప్రణాళిక చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మనల్ని ఎందుకు ఇంకా బ్రతికించాడు? మనం ఆలోచించేద్దామా? భయంకరమైన పోరాటాలు జరుగుతున్నాయి, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన మరి కరువు కాలాలు వస్తున్నాయి, భయంకరమైన మరి కరోనా నుండి కూడా మనం దాటుకున్నాము. ఇంకా ఎన్నో రాబోతున్నాయి, ఎన్నో వచ్చాయి. మరి రోజు మనం బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామని గ్యారంటీ లేని దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం కదండి, ఎప్పుడు ఏ షాకింగ్ న్యూస్లు వినాల్సి వస్తుందో. కానీ దేవుని బిడ్డలమైన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా అండి? ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనము సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఏ నెగిటివ్ న్యూస్ వినడానికి, అంటే ఏ ప్రమాదానికి సంబంధించిన న్యూస్ వినాల్సిన అవసరం లేకుండా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. మన ప్రార్థన మరి దేవుని కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకల యందు దేవాని కాపుదలని కంచె మాకు తోడుగా ఉంచమని, నీ తగిన సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడమని అని మనము ప్రార్థన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. అవునండి, దేవునికి మహిమ కలుగును గాక. నేను రోజు ఒక్క మాట అంటానండి, వై వీఆర్ స్టిల్ అలైవ్ అనేది ఈరోజు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అవును, అన్యులకైతే మరి వారికి నిరీక్షణ లేదు కాబట్టి చిన్న సమస్య రాగానే చచ్చిపోతాను నేను బ్రతకలేను అనుకుంటూ వాళ్ళు చచ్చిపోతూ ఇతరులని చంపేస్తూ మరి గొడవల మయంతో వాళ్ళు నిండిపోతున్నారు. కానీ క్రైస్తవులని పిలువబడుతున్న మనకి దేవుడిచ్చిన నిరీక్షణ ఏంటంటే, మనకి తెలుసు ఒక సత్యం, మనం సూసైడ్ చేసుకోకూడదు, ఆయన పిలిచేంత వరకు మనం చచ్చిపోకూడదు. అవును, క్రైస్తవులు కూడా ఎంతోమంది తెలియక అమాయకత్వంతోనూ సాతాను చేత పట్టబడి మరి ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారేమో. కానీ పర్సంటేజ్ చూస్తే అన్యులలాగా క్రైస్తవులు అంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోలేరండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి మరి ఒక సత్యాన్ని బయలుపరిచాడు. ఏంటి అంటే మనకండి, ఏంటంటే మనము ఆ రీతిగా చనిపోకూడదు. కాబట్టి దేవుడు మనకిస్తున్న అభయహాసం ఏంటంటే, ఆయన పిలుపు కోసం మనం ఎదురు చూడాలి. అవును, మనం కూడా వాళ్ళలాగా సూసైడ్ అటెంప్ట్స్లో అంచు వరకు వెళ్ళిపోతాం ఉంటాం, ఇంకా లాభం లేదు, ఇంకా చచ్చిపోతాం అనిపిస్తుంది. కానీ ఒక నిరీక్షణ, ఒక మాట, ఒక తలంపు, మనం అలా చేయకూడదు, దేవుడు చూసుకుంటాడని ఒక నిరీక్షణతో మనం ఆ త్రుటిలో తప్పించబడతామండి. అవును, యాక్సిడెంట్స్ ఎట్లయితే ఒక్కొక్కసారి త్రుటిలో తప్పించబడుతున్నట్టుగా ఈ సూసైడల్ స్పిరిట్స్ కూడా మరి ఆ వాటి నుండి కూడా మరి ఎంతోమంది క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు తప్పింపబడుట మనం చూస్తాం. మనకు అనుభవం ఉందండి నిజం చెప్పాలంటే. కానీ అన్యులుగా అమాయకులండి, వాళ్ళకి తెలియదు. వారిని ఆవరిస్తున్న సాతాను దూత వారిని లాక్కెళ్ళి మరి ఆ సూసైడల్ స్పిరిట్తో వాళ్ళని వేధించి వాళ్ళని ఆపడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి సహాయం చేయడానికి కాదండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారికి లేనందున, వారికి ఆ ధైర్యం లేక వారు ఎంతోమంది కుప్పగూలిపోతూ ఉన్నారు. నిజంగా నేను ఆలోచన చేస్తానండి, ఇప్పుడు కూడా నేను ఒక హిందూగా ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ఇదే సమయంలో దేవుడు నన్ను రక్షించుకున్న సమయము, నేను చనిపోతున్న సమయం అండి. అంటే నేను సూసైడ్ చేసుకుంటున్న సమయంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను ఈ రోజు వరకు కూడా ఈ 16 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 17వ సంవత్సరానికి అడుగు పెట్టానండి ఫిబ్రవరి మాసంలో. నేను ఎప్పుడు అడుగుతాను, ప్రభా ఆ సమయంలో యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అలాగే మరి అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఎవరైనా చంపితే లేకపోతే ఇంకా వేరే పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ మిట్ట మధ్యాహ్నము ఆ ఫిబ్రవరి 6వ తారీఖున మరి ఎంతోమంది సూసైడల్ కేసులు కూడా చనిపోయి ఉంటారు. క్రైస్తవులే కావచ్చు, అన్యులే కావచ్చు. ప్రభా ఒకవేళ రికార్డ్ తీస్తే కనీసం కొద్ది మంది అన్న ఉంటారు కదా ప్రభా. అలాంటిది మరి ఆ కొద్ది మందిని చనిపోవడానికి అనుమతించిన దేవాది దేవుడవు. అంటే దేవుని అనుమతి లేకుండా మనకి మరణం రాదేమో అండి, మరి అవన్నీ నాకు తెలియదు. బట్ ఏదైనా సరే, నేను చనిపోతున్న ఒక హిందూగా చనిపోతున్న నన్ను నువ్వు ఎందుకు బ్రతికించుకున్నావు? నిజంగా చెప్పాలంటే అసలు ఎందుకు బ్రతికించుకున్నావు ప్రభా? ఎంతోమంది ఉండగా వాళ్ళని బ్రతికించకుండా నన్ను మాత్రమే ఎందుకు బ్రతికించావు? నా దగ్గరికి ఎందుకు దిగి వచ్చావు అని చెప్పేసి ఆలోచిస్తే, అంటే ప్రశ్నించడం కాదండి, ఆలోచించేస్తే మనకు అర్థమవుతుందా నిజంగా నేను ఎందుకని నీ సొత్తుగా ఆయన సొత్తు అంట. ఒకరోజు ప్రార్థన చేస్తున్న, ప్రభా ఎందుకు ప్రభా నా మీద ఎంత ప్రేమ నీకు, నేనేం చేశానని, నేనేం నమ్మకమైన దాని కాదే, నేనేం నమ్మకంగా కూడా బ్రతకలేకపోతున్నానే, అంటే నిన్ను సంతోషపెట్టే జీవితం అయితే ఇంకా నాలో రాలేదే, మరి నేను ఏం చేస్తున్నానో చేయకూడదనే చేస్తూ చేయాల్సింది చేయకుండా మరి బ్రతుకుతున్నాను కదా ప్రభా, ఎందుకు నా మీద ఎంత ప్రేమ అన్నప్పుడు
దేవుడు చక్కటి మాటతో దర్శించాడు. ఏంటి తెలుసా అండి, యోవేల్ గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయంలో, దట్ ఈస్ మై జెలసీ అంటున్నాడు. నీ పట్ల నాకు కలిగి ఉన్న రోషం అంటున్నాడు. నేను అందుకోసం ఎంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను కాపాడుకుంటున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నా సొత్తు, ఎవరు ఏమనుకున్నా అని ఒక గొప్ప మాటతో మరి వాక్యంతో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. నిజమే కదండి, ఆయనకి సొత్తు, ఆయన నా పట్ల రోషం కలిగి ఉంటే, ఆయన నన్ను ఆయన సొత్తుగా చేసుకుంటే ఇంకా ఏ సూసైడల్ అటెంప్ట్ మనల్ని ఏం చేస్తుందండి, ఏ సమస్య మనల్ని ఏం చేస్తుందండి. ఆయన రోషం గల దేవుడు, ఆయన ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకుంటాడు, ఆయన ఏం చేయాలో చేస్తాడు. మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో ఆయనకి తెలుసు. ఆ ప్రణాళికకి లోబడినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ప్రణాళికలో నిలబెట్టుకుంటాడు. సో నేనెందుకు నీ సొత్తుగా మారాననే ప్రశ్నతో కూడిన పాటతో మనం ఆరంభించామండి ఈరోజు నువ్వు అడుగుతావా దేవుణ్ణి, ప్రభా నిజంగా నేనెందుకు నీ సొత్తుగా మారాను ప్రభా, అవును నువ్వైతే నన్ను ప్రేమిస్తావు. అవునండి, అది నాకు మాత్రమే కాదు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నా ద్వారా మాట్లాడుతుంటే మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు, మీ పట్ల కూడా ఆయన రోషం కలిగి ఉన్నాడు, మిమ్మల్ని సొత్తుగా చేసుకోవడానికి ఆయన వెల చెల్లించాడు, ఆయన త్యాగం చేసి ఉన్నాడు. హల్లెలూయా, బలియాగం అయ్యాడండి. చక్కటి మాట అండి. ఆ తిమోతి రాసిన పత్రికలో ఏమంటాడంటే, నిన్ను నన్ను సొత్తుగా చేసుకోవడానికి, తన సొత్తుగా చేయడానికి, ఇంకొకరి సొత్తు చేయడానికి కాదండి, నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన బలి అర్పించుకున్నాడు. హల్లెలూయా, తనగా బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, మనము ఆయన సొత్తు అయినప్పుడు మరి ఆయన కోసము మనం బలిగా అర్పించబడాల్సిన అవసరం లేదు, కానీ సజీవ యాగంగా మన ప్రాణాత్మ దేహాలను మనం ఆయనకు సమర్పించినప్పుడు ఆయన అనాది ప్రణాళికని మనలో నెరవేరుస్తాడు. చూడండి, మొదటిగా ఆయన పరిచర్య అంట. వాట్ ఈస్ ద పరిచర్య అని గురించి మనం మాట్లాడడం, ఆయన శ్రమలో పాల్గొనడం అంట. నిజంగా ఆయన పరిచర్యని తుది ముట్టించే భాగ్యము దేవుడు మనకిస్తున్నాడు. అవును, ఏ పరిచర్య నీకు అప్పచెప్పి ఉన్నాడు? అవును, కుటుంబంలో మరి ఒక భార్యగా నీకు పరిచర్యని అప్పచెప్పాడా? లేకపోతే ఒక భర్తగా నీకు పరిచర్య ఉందా? అంటే పరిచర్య అంటే కేవలం దేవుని సేవ మాత్రమే కాదండి, అది కూడా ఉండాలి ఖచ్చితంగా. నువ్వు సంఘానికి వెళ్ళేవాడివైతే సంఘంలో ఒక రకంగా నువ్వు సహాయపడాలి, సంఘానికి సంబంధించిన కార్యక్రమంలో నువ్వు పాలుభాగస్తులు అవ్వాలి. లేకపోతే ఇచ్చుటలోనే కావచ్చు, సమయాన్ని వెచ్చించుటలోనే కావచ్చు, ఒకవేళ నీకున్న ఆదాయాన్ని వెచ్చించుటలోనే కావచ్చు, సువార్త ప్రకటించుటలోనే కావచ్చు, నువ్వు నీ పరిచర్యని తుదముట్టించాలి. అందరికీ దేవుడు సువార్త చెప్పే అవకాశం ఇస్తాడండి ఏదో ఒక రూపంలో. సో నీకు ఏ రూపంలో దేవుడు ఇస్తున్నాడు, ఏ రకమైన అనుకూలతను నీకు ఇచ్చి నువ్వు సువార్త చేయగలుగుతున్నావని ఈరోజు దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఏ పరిచర్యలో ఉన్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏ శ్రమలు అనుభవించడానికి కూడా నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? ఈ శ్రమలు వస్తున్నాయని చెప్పేసి నువ్వు పక్కకి తప్పుకుంటే అప్పుడు దేవుని ఉగ్రత అయితే నువ్వు చూడవు, కానీ దేవుణ్ణి బాధ పెట్టిన వాడైతే, అయ్యో నా బిడ్డని నమ్మి నేను అప్పచెప్పాను, అవును కరెక్ట్, శ్రమలు వస్తున్నాయి, ఆ శ్రమలకి తట్టుకునే కృప నేను ఇస్తాను కదా, నా వైపు చూడు బేట, నిజమే నీకు శ్రమలు వస్తున్నాయి కరెక్టే, కానీ దేవుని వైపు చూసినప్పుడు ప్రతి శ్రమ నుండి తప్పించగల శక్తి గల దేవుడు. అవును, ఆయన శ్రమలు అనుమతిస్తాడేమో, సాతాను తెస్తదేమో, కానీ ఒకటి గుర్తుంచుకోండి, మనం ఆ శ్రమలో నాశనం అవడం అనేది దేవుని చిత్తమే కాదు. ఆ శ్రమల్లో కూడా మనకి మేలే ఉంటుంది. ఆ శ్రమల ద్వారా గుండా మనం వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనకి ఎన్నో నేర్పిస్తాడు. అవి ఎలాంటి నేర్పుదలలు ఉంటాయి తెలుసా అండి? మనం జీవితంలో అంటే ఫ్యూచర్లో ఇతరులని బలపరచగలం, ఇతరులని మనము నడిపించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను ఒక మాట అంటానండి, ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి మనం ఎవరినైనా మనకి పలానది అర్థం కాలేదు నేర్పించినప్పుడు వాళ్ళు అది నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి తెలిసి అయితే మనకి కరెక్ట్గా కంప్లీట్గా క్లియర్గా అర్థం చేపిస్తారు. ఒకవేళ వాళ్ళకి రాదనుకోండి, అంటే వాళ్ళు నేర్చుకొని లేకపోతే వాళ్ళు అర్థం చేసుకొని మనకు చెప్పాలి. సో ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, మళ్ళీ మనకు చెప్పడానికి టైం పడుతుంది. కానీ అన్నీ అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు మనకు చెప్తే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మన సమయం ఆదా అవుతుంది, వాళ్ళ సమయం సేవ్ అయిపోతుంది. అంత మాత్రమే కాదు, మనము సంపూర్ణంగా వాళ్ళ నుండి నేర్చుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే జీవిత విధానాల్లో కూడా మనం ఎంతోమంది సాక్ష్యాలు వింటూ ఉంటాం, ఎంతోమంది వారు ఎదుర్కొన్న సమస్యల గుండా ఎలా వెళ్ళారు అనేది చూస్తూ ఉంటాం, వారు ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళ నుండి కూడా మనం నేర్చుకునే వారిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. సో మనం డైరెక్ట్గా నేర్చుకోవడం అంటే మనం ఇంకా ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు అక్కడ. అంటే ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, ఏదైతే మనం నేర్చుకున్నామో, అవునండి, అనుభవపూర్వకమైన అనుభవంతో నేర్చుకోవడం ఒకేతైతే ఇతరుల అనుభవాల నుండి కూడా మనం నేర్చుకోవాలండి, విని విడిచిపెట్టకూడదు. అవునా, అలా చేస్తా అంటే సో ఏంటంటే మనం ఫస్ట్ లెవెల్ నుండి డైరెక్ట్గా వాళ్ళ లెవెల్కి మనం రీచ్ అయ్యేటట్టుగా ఉండాలి. మరి ఎంతమందికి అర్థమవుతుందో ఈ మాట నాకు తెలియట్లేదు, కానీ ఒకటి మాత్రం సత్యమండి, ఇప్పుడు నీకంటే మంచి స్థాయిలో నేర్పరి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తే వాళ్ళ అనుభవాల్ని బట్టి నువ్వు నేర్చుకుంటే ఇంకా ఆ ట్రైనింగ్ ప్రాసెస్ నీకు అక్కర్లేదు, కానీ డైరెక్ట్గా వారు నేర్చుకునేదంతా కూడా నీ మీద మరి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ స్టేజ్ నుండి మనం ఆరంభించవచ్చు. హల్లెలూయా. అలాగే మన
మనము కూడా ఇప్పుడు పవిత్రంగా బ్రతకడానికి మనము మరి పాకులాడాల్సిన అవసరం లేదు, మనం ఏదో కష్టించాల్సిన అవసరం లేదు, ఉపవాసం చేయనక్కర్లేదు, ఏమో మరి ఇంకేదేదో చేయాల్సిన అవసరం లేదు. కానీ నమ్మితే చాలండి, ఆయన మన కోసం రక్తం చెందించాడు, ఆయన మన కోసం వెల చెల్లించాడు, ఆయన మనల్ని పాపం నుండి విమోచన చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు నమ్మితే ఆల్మోస్ట్ ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఎవరండి? దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఏ స్థితిలో ఉన్నారండి? ఇప్పుడు పరిశుద్ధత అనే స్థితిలో ఉన్నారు. ఆయనైతే అపవిత్రుడు ఎప్పుడు కానే కాదు, కానీ ఆయనకున్నది మనకు వస్తుంది. హల్లెలూయా. మనం రీసెంట్గా ధ్యానించిన మాట ప్రకారం ఆయనే మనకి నీతి అయిపోయాడు, ఆయనే మనకి జ్ఞానం అయిపోయాడు, ఆయనే మనకి పరిశుద్ధత అయిపోయాడు కదండి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం మనం ధ్యానించాం, పాట పాడుకున్నాం. నిజమే కదండి? చెప్పండి, మరి ఆలోచన చేస్తారా? ఆయనే మనకి విమోచనం అయిపోయాడు. ఏంటంటే ఆయన అయిపోయాడు కాబట్టి వీఆర్ ద సేమ్ విత్ హిమ్, అంటే ఆయనతో పాటుగా సమానంగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని ఏ రీతిగా పెడుతున్నాడు తెలుసా అండి? ఆయనతో కూర్చోబెడుతున్నాడు, సమానంగా వారసత్వులుగా కూర్చోబెడుతున్నాడు. హల్లెలూయా. ఆయనకేమి కలిగి ఉన్నదో అదంతా కూడా మనకి కూడా కలిగి ఉన్నదని దేవుడు మాట్లాడట్లేదా? దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, ఆయనని అడుగుదామా, ప్రభా నీ పరిచర్య ఏదైతుందో, అంటే నువ్వు నా కోసం అప్పచెప్పిన బాధ్యత, ఆ పరిచర్య ఏదైతుందో దాన్ని నేను నమ్మకంగా చేయడం కంటే ధన్యత ఇంకొకటి ఏముంది? నిన్ను పిలుచుకుంటే అదెంత ధన్యత అండి. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని యోగ్యత, ఎవరికి లేనిది. ఈ లోకంలో అమాయకులండి వారంతా, వాళ్ళకి లేని ధన్యతని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ ధన్యతని మనము కాపాడుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూస్తే శ్రమలలో పాల్గొనట అంటే కూడా ఒకటే అండి, ఆ శ్రమల నుండి మనం నేర్చుకుంటాము, నేర్పిస్తున్నాడనే సత్యంలో మనం జీవించినప్పుడు ఆ శ్రమలు మనల్ని కృంగుబాటులోనికి తీసుకెళ్ళవు. కాబట్టి ఏ శ్రమ అయినా సరే ఆయన మన కోసం భరించాడు కాబట్టి మనం కూడా ఆయన కోసము భరించడానికి సంసిద్ధంగా ఉండి ఏం చేయాలంటే ఆయన వారసులం అయిపోతామని చక్కగా పాట చెప్పట్లేదండి. తర్వాత మరి ఆయనలో ఐక్యపరచబడ్డామంట. ఇది ఎంత చక్కటి మాట అండి. నీలో నేను, నాలో నీవు ఉండుట అనేది ఎంత గొప్ప ధన్యత. వీలైతే రోజుకొక్కసారి ఈ శ్రమ దినాల్లో ఆ యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదవచ్చిన వాళ్ళైతే ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదవడమో వినడమో ఏదో ఒకటి చేయండి. మీరు ఏంటంటే ఆ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం తెలుసా? మనందరి కోసం, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ఆయన చేస్తున్న ప్రార్థన. ఎంత చక్కటి ప్రార్థన అంటే, ప్రభా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇస్తున్నాను. ఈ మాట మరి ఎంత చక్కటి మాట. ఆయన చెప్పేశాడు, ఆయన ఆమేన్ అవును గాక అనే దేవుడు, ఆయన ఆమేన్ అనే దేవుడు. ఆయన పలికాడంటే ఇంత పెద్ద భయంకరమైన, అంటే ఇంత పెద్ద లోకమే సృష్టించబడితే ఆయన సిలువకి ముందుగా ఆయన చేసిన చివరి ప్రార్థన లాంటి ప్రార్థనలో, వీళ్ళకి నా మహిమనిచ్చి ఉన్నాను, వీరిని నాతో పాటుగా సమానం చేసుకుని ఉన్నాను, వీరితో పాటుగా నేను ఏకమై ఉన్నాను, మనం ఎలా ఏకమై ఉన్నామో తండ్రి ఆ రీతిగా వీరు మనతో పాటుగా ఏకమయ్యేలాగా నేను చేయవలసినంత చేస్తున్నాను అని చెప్పేసి మరి అక్కడ ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సత్యం మనకి తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నామండి. ఈ సత్యం మనల్ని స్వతంత్రులుగా చెయ్యను గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏంటంటే ఆయనతో మనం ఉన్నాం, ఆయనలో మనం ఉన్నాం, ఆయన ఆత్మీయత స్థితిని మనం పొందుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఏంటంటే ఆయన ఆత్మీయ స్థితి ఎంత భయంకరమైన శోధన సాతానుగాడు తీసుకొచ్చిన, ఇదిగో నువ్వు దేవుని కుమారుడివే అయితే, ఎవరండి సాతాను ప్రశ్నిస్తుంది, నువ్వు దేవుని కుమారుడివే అయితే ఇదిగో నీకు ఆకలిస్తుంది కదా, ఇప్పుడు ఇదిగో ఆ రాయిని రొట్టెగా చేసుకో అని చెప్పేసి అన్నప్పుడు మరి అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ సాతానా పో అవతలికి, నువ్వు వెళ్ళిపో, నేను దేవుణ్ణి శోధించేవాడని కాదు. ఎందుకంటే వాక్యం చెబుతుంది మనిషి కేవలం రొట్టె వలన కాదు, కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకునని చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. సాతాన్ని ఆ రీతిగా మనం గద్దిస్తూ, అవును నాకేమున్నాను లేకపోయినాను, నేను గంజి నీళ్ళు తాగినా సరే, నాకు పచ్చడన్నం తిన్నా మంచిదే, కానీ నాకేమీ కాదు అని చెప్పేసి నువ్వు నిలబడగలుగుతున్నావా? ఆయన కృపలో మరి నీవు మరి భద్రముగా జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాలు మనల్ని ఏలును గాక. అవునండి. ఆ తర్వాత సోదకుడు ఇంకొక రూపంలో వచ్చాడు, నీకు సింహాసనాన్ని ఇస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా నాకు ఏం అక్కర్లేదు, నువ్వేంటి నాకు ఇచ్చేది అని చెప్పేసి మరి అక్కడ దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఆ పరీక్షల సమయంలో కూడా ఆయన విజయాన్ని పొందుకున్నాడు. సాతాన్ని తొక్కిపడేశాడు. అప్పుడు దేవుని దూతలు వచ్చి మరి ఆ యేసు ప్రభుకి పరిచర్య చేయడం అనేది జరిగిందంట. ఆ దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఏ లోకంలో ఉన్నప్పుడు సామాన్యమైన మనిషి, సంపూర్ణమైన మనిషి స్థానంలోనే జీవించాడు కాబట్టి, మనిషిలాగానే ఉన్నాడు కాబట్టి, మరి ఏ లోపమున్నా తన రక్తం పనికిరాదు కాబట్టి మరి లోపము లేని వాడిగా 33.5 సంవత్సరాలు జీవించాల్సిన అవసరం వచ్చిందండి. సో ఆ 3.5 సంవత్సరాలే కావచ్చు, ఆ 30 ఏళ్ల సంవత్సరాలే కావచ్చు, ఆయన పాపం లేని వాడిగా జీవించి మనల్ని సొత్తుగా చేసుకోవడానికి అవునండి ఆయన ఎన్నో పనులు చేసి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అనాది ప్రణాళికలో
మనల్ని ఆయనతో పాటుగా ఏకపరుచుకున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మని అభిషేకంతో పరిపూర్ణత చెందాలంట మనం. అవునండి, పరిశుద్ధాత్మ దేవుని, అవును, యేసుప్రభు అయితే మన కోసం సంపూర్ణమైన క్రియలు చేసి కంప్లీట్ చేశాడు. కానీ కేవలం పరిశుద్ధాత్మ వలనే మనం ఆ సంపూర్ణతలోనికి అడుగు పెట్టగలము. అడుగు పెట్టినామంటే అక్కడితో ఆగిపోదండి మన ప్రయాణం. అడుగు పెట్టినప్పుడు కాపాడుకోవాలా, నిలబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీ హ్యావ్ టు వాక్ ఇన్ దట్ అండ్ వీ హ్యావ్ టు స్టాండ్. ఆయన ఏదైతే మనకిచ్చి ఉన్నాడో, ఏ యోగ్యత అయితే ఇచ్చి ఉన్నాడో ఆ యోగ్యతలో మనము నిలబడవలసిన వారంగా ఉన్నాము. అవునండి, నువ్వు నిజంగా ఒక మాట చెప్తాను, నువ్వు సాతాన్ని తొక్కి పడేయాలంటే, నువ్వు సాతాన్ని గెలవాలి అంటే ముందుగా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో మరి నువ్వు కూర్చున్న వాడివి కావాలి. అవునండి, సాతాను ఎదుట నువ్వు నిలబడాలి అంటే దేవునికి స్తోత్రం కలగాక, వాడిని తొక్కి పడేసి వాడి ఎదుట నువ్వు స్టాండ్ అవ్వాలి అంటే నువ్వు చేయగలిగింది ఏంటి అంటే దేవుని పాదాల దగ్గర మొదటగా మనం కూర్చోవడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా సాతాను ఎదుట మనం నిలబడగలము. వాడిని పటాపంచలు చేసేసి మనము దేవునికి మహిమ తీసుకురాగలము. అంటే అన్ని విషయాలలో దినదినము ఎదుర్కొంటున్న సమస్యలే కావచ్చు, పోరాటాలే కావచ్చు, మరి మనము ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలే కావచ్చు, ఏదైనా సరే జయించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చెప్తానండి, మన హృదయాలు దేవునితో అనుసంధానమై ఉండాలి. మరి ఈ మాటను బట్టి మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. హృదయానుసరుడైన మరి దేవుని కుమారుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా అండి? చూడండి, ఇటు కుమారుడు దావీదుకి కుమారుడు అవుతున్నాడు. అలాగే మరి నిజం చెప్పాలంటే ఈ లోకంలో సృష్టించబడిన వాళ్ళమంతా కూడా దేవుని బిడ్డలమే. సో ఆ దావీదు అనే కుమారుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నా హృదయ స్థితి నీకు తెలుసు కదా ప్రభా, నీ ప్రసన్నతని చూడాలనేదే నా కోరిక ఉంది అని చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నానండి, ఈ లోకంలో ఆయన ప్రసన్నతకి మించినది ఇంకొకటి లేనే లేదు. ఆయన ప్రసన్నతని మనం అనుభవించాలి అంటే ఇదిగో దావీదులాగా యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. ఆయన ప్రసన్నతని, ఆయన మహిమని మనకైతే ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ ఇచ్చిన దాన్ని మనం అనుభవించాలి అంటే, ఆ సన్నిధిని మనము మరి అనుభవించాలంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఒక్కటే మనం చేయగలిగింది ఏంటంటే దేవుని హృదయంలో ఏముందో ఆ హృదయముని మనం తెలుసుకొని ఆ హృదయం ప్రకారంగా మనం జీవిస్తే మనము నిజమైన హృదయానుసారము అవుతాము. ఎవరికండి? మనుషులకి కాదు. మనుషులను ఇంప్రెస్ చేయడానికి బ్రతకకండి దయచేసి. ఈవెన్ శిష్యులు కూడా వాళ్ళకి ఎన్నో పోరాటాలు వచ్చాయి, ఎన్నో మాటలు వచ్చాయి. ఎలాంటివి తెలుసా? మీరు ఈ సువార్తని ప్రకటించొద్దన్నాం కదా, ఎందుకు ప్రకటిస్తున్నారు? ఇప్పుడు మన పరిస్థితి అదే కదా, ప్రకటించొద్దు, మీరు ఎందుకు ప్రకటిస్తున్నారంటున్నారు. అవును, మీ మాట మేము వినము, దేవుడు మాకు చెప్పిన మాటనే మేము వింటాం, మమ్మల్ని చంపినా సరే, మమ్మల్ని కొట్టినా సరే అని చెప్పేసి వాళ్ళు నిలబడ్డారండి. సో అంతే, ఇక్కడే మనం వాళ్ళని ఏ రీతిగా ఎదురుస్తున్నాము అంటే, మాకు హక్కు లేదా, మేము చెప్పము అని కాదండి. మనం చేయాల్సిందల్లా, మాకు దేవుడు చెప్పాడు, మేము సువార్త ప్రకటిస్తామని ప్రకటించండి. దేవుడు ఏ రకంగా మనకి విడుదలనిస్తాడా, కాపుదలనిస్తాడా, ఆయన కౌగిట్లోకి తీసుకుంటాడా మనకి తెలియదు. కానీ ఏది ఏమైనా కూడా మరి మనము సువార్త ప్రకటించడానికి దేవుడు మనకిచ్చిన యోగ్యతని, తలుపులని, అవసరతలు అంటే ఆ అవకాశాలని మనం వాడుకున్నప్పుడు దేవుడు మన ద్వారా సువార్తని ప్రకటిస్తాడండి. నిజంగా చెప్పాలంటే స్వార్థ అనేది ఆయన హృదయ వాంఛైనదే. అదే నిజమైన మరి పరిచర్యగా మనము నమ్మాలండి. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఏ కాలింగ్లో నువ్వు ఉన్నా, ఏ స్థితిగతిలో నువ్వు ఉన్నా సరే, మనము స్వార్థికులుగా ఉండడం అనేది మన బాధ్యత. యేసయ్య మన కోసం చేసిన త్యాగాన్ని, లోకం కోసం చేసిన త్యాగాన్ని ఇతరులకి వర్ణించుట, అర్థం చేపించడం మన బాధ్యత ఉన్నది. ఓను, వాళ్ళు వినరు. ఎందుకంటే వినకుండా చెవులు మూతపడ్డాయి, గ్రహించకుండా వాళ్ళ హృదయాలు సాతాను చేత మూయబడ్డాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము తెరవగలడు. ఎప్పుడు అంటే ఇదిగో మనం బోధిస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆత్మకార్యంలో జరుగుతాయి. అలాగే ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడుకున్నప్పుడు వారి జీవితంలో ఆటంకంగా ఉన్నాయన్నీ కూడా మరి తొలగిపోయి మరి వారు సువార్తని అంగీకరించడానికి ద్వారం తెరవబడుతుందండి. కాబట్టి మన బాధ్యత ఏంటి అంటే, మనము ఆయన ధన్యతని పొందుకున్నాం. ఆ ధన్యత ఎంత భాగ్యం అంటే ఓహో నా ధన్యత, ఓహో నా భాగ్యం, అది ఎంత గొప్ప భాగ్యము అని చెప్పేసి అన్నట్టుగా కేవలం మనం ఆయన సొత్తు అవ్వడం మాత్రమే కాదు, ఆయన మన కోసం అర్పించబడ్డం మాత్రమే కాదు, మన ద్వారా ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా ఈ లోకంలో మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి మనల్ని కోరుకుంటున్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వేం చేయలేకపోయినా నేను అడిగేది ఒకటే, ప్రార్థన చేయి. ప్రార్థనే సమస్తానికి సొల్యూషన్ అని దేవుని పేరిట కోరుకుంటూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, ప్రార్థన మాకు సమస్త విజయంలోకి నడిపిస్తున్నట్టుగా అయ్యా, గొప్ప గొప్ప దైవజనుల అనుభవాలు ప్రార్థన మూలంగానే వచ్చినాయి. కాబట్టి అయ్యా, మేము కూడా ప్రార్థన చేత జయించుటకు సహాయం చేయండి. అవునయ్యా, మేము ఎందుకు నీ సొత్తుగా, నీ బిడ్డలుగా, నీ వారసులుగా ఈ ధన్యత పొందుకున్నామో
అనుభవము, ఆ ధన్యతకి తగినట్టు జీవితం జీవిస్తూ నీ ప్రణాళికలో మేము సంపూర్ణము కవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.